ఓం శాంతి. తపస్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయటం ఎలా, దీని గురించి మనం తెలుసుకుందామా. మీరంతా ఇప్పుడు కూడా తపస్సులోనే కూర్చున్నారు. కావున తపస్సు చేయడం, తపస్య మూర్తులు కావడంలో తేడా ఉంది. తపస్సు చేయడం అనేది సమయం కోసం 4 గంటలు, 6 గంటలు లేక 8 గంటలు చేశారు. కానీ తపస్య మూర్తులు కావడం అంటే తపస్య మూర్తులై తపస్య స్వరూపులైనప్పుడు ఆ స్వరూపం ఎల్లప్పుడూ ఉంటుంది. కావున మనమంతా కేవలం తపస్సు చేసేవారమే కాదు, యోగం చేసేవారమే కాదు, కానీ యోగి జీవితం గడిపేవాళ్ళం. అందువలన నిద్రిస్తూ, లేస్తూ, నడుస్తూ కూడా యోగం ఉంది. నడుస్తూ, తిరుగుతూ, పని చేసుకుంటూ కూడా యోగి జీవితమే. కావున యోగి జీవితం అంటే ఎల్లప్పటికీ జీవితానికి గంటలు నిర్ణయించబడి ఉండవు. జీవితం అంటే జీవించి ఉన్నంత వరకు జీవితం ఉంది. కావున మన యోగం కేవలం మనం ఫలానా సమయం వరకు కూర్చోవడం కాదు. సామూహికంగా నిశ్చిత సమయంలో కూర్చున్నచో వాతావరణంతో పాటు బాబా యొక్క విశేషమైన సహాయం అనుభవం అవుతుంది. అది కూడా అవసరమే. ఎలా అయితే అమృతవేళ మరియు సంధ్యా సమయం కోసం బాబా మనందరికీ ముఖ్యంగా డైరెక్షన్ ఇచ్చారు. దీంతో పాటు బాబా కర్మయోగి విషయం కూడా చెప్పారు. కర్మయోగి అంటే యోగానికి కూర్చున్నప్పుడే యోగం కాదు, కర్మ చేస్తూ యోగం పూర్తయిపోయిందని కూడా కాదు. కర్మయోగి అంటే కర్మ మరియు యోగం రెండూ కలిసి ఉండాలి. కర్మయోగి ఎల్లప్పటికీ యోగి. కావున మనది తపస్య స్వరూపం. మనసుని ఏకాగ్రం చేయడమే తపస్య. ఏకాగ్రత అంటే ఒక్కరిపైన బుద్ధి సంలగ్నం కావడం. మనసు నిలకడగా ఉండాలి. ఒక్కని అంతిమంలో ఉండటమే ఏకాంతము. బాబా స్మృతిలో ఏ ఒక్కటి తన వైపు ఆకర్షించబడేలా ఉండనంత సంలగ్నతతో మునిగి ఉండాలి. ఇదే మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రతయే తపస్సు. తపస్య అంటే ఏకాంతవాసిగా ఒక్కరితోనే ఉండటం. ఇంకే విషయాలపైన మనసు పోరాదు. అలాంటి వారికి వేరే స్పృహ ఉండదు. నిమగ్నమై ఉండడం అంటే మనసు బుద్ధి చంచలం కాకూడదు. స్మృతిలో ఒక్క బాబా మాత్రమే. దృష్టికోణం, భావనలో వీరంతా ఆత్మలు. వీరు పురుషులు, వీరు స్త్రీలు, వీరు క్రిస్టియన్లు, వీరు బౌద్ధులు అని ఎక్కడా కూడా ఉండకూడదు. ఎవరిని చూసినా ఆత్మని చూడాలి. వీరు కూడా బాబాకు ప్రియమైన మధురమైన ఆత్మలు అని ఈ విధంగా ఆత్మజ్ఞానం బుద్ధిలో ఉన్నప్పుడే తపస్సు చేయగలుగుతారు. ఆత్మజ్ఞానం లేనిచో పరమాత్మ కూడా గుర్తురాడు. ఎందుకంటే ఆత్మకు తండ్రి పరమాత్మ. ఇతర విషయాల్లోకి వెళ్ళినచో దేహాభిమానంలో ఉన్నప్పుడు దైహిక తండ్రి శివబాబా అయితే కానే కాదు. అప్పుడు సంబంధం ఎలా ఉంటుంది? కావున పరస్పరం మాట్లాడుతూ సంపర్కంలో వస్తూ భార్య, సోదరి ఎవరైనా కానీ ఆత్మరూపంలో చూసినప్పుడు మన భావన చంచలం కాదు. తపస్సు అంటే మన భావన ఆత్మ పరమాత్మ వైపు ఉంచుట యోగం. ఆత్మలమైన మనం ఆత్మ దృష్టితో చూసినప్పుడే మనది యోగి జీవితం. శరీరంలోని ఏ కర్మేంద్రియం కూడా బాబా స్మృతిని విస్మృతి కానివ్వకపోవడమే ఆ అశరీరి స్థితి అంటారు. మన భావనతో మనసులోని సంకల్పాలు వేరే వైపు ఉండరాదు. కేవలం ఆత్మ, శివబాబా ఆత్మను చూస్తూ పరమాత్మతో కలయిక జరుపుకుంటున్నాను.
పని పాటలు ఆత్మతోనే జరుగుతాయి కదా. ఆత్మల సంబంధంలోకి రావాల్సి ఉంటుంది. అందువలన బాబా ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను గుర్తు చేయండి అని చెప్తూ ఉంటారు. కావున మనకు పునాది ఆత్మాభిమాని స్థితి. బాబా మనను స్వరాజ్యాధికారిగా చేశారు. స్వరాజ్యం లేనిచే విశ్వరాజ్యం లేదు. కావున స్వరాజ్యం అంటే ఆత్మ తన కర్మేంద్రియాలపై రాజ్యం చేయటం. అప్పుడే సత్యుగంలో ప్రజలపై మీరు రాజ్యం చేయగలుగుతారు. కావున ముఖ్యంగా మీ యొక్క సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలు మీ వశంలో ఉన్నాయా అని పరిశీలించుకోండి. వశంలో లేనిచో తపస్సు ఏం చేయగలుగుతారు? తమపై తమకు అధికారం లేనివారు విశ్వంపై రాజ్యం ఎలా చేయగలుగుతారు? కావున బాబా అంటారు, నేను ఈ దర్పణం మీకు ఇచ్చేసాను, మిమ్మల్ని మీరు చూసుకోండి, కనీసం కర్మేంద్రియాల్ని జయించండి, విశ్వాన్ని వదిలి మిమ్మల్ని మీరు ఆధీనంలోకి తెచ్చుకోండి. తపస్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయాలంటే మీ కర్మేంద్రియాల్ని మీ ఆధీనంలో ఉంచుకోవాలి. మనం ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడే కర్మేంద్రియాల్ని వశం చేసుకోగలుగుతాం. అందువలన కేవలం మొదట యజమాని తన యజమాని స్థితిలో ఉండాలి. అందువలన కేవలం తపస్సు చేసేవారుగా కాక తపస్య స్వరూపులుగా కావాలి. తపస్య అంటే ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలో ఉండాలి. ఆత్మాభిమానిగా స్మృతి యొక్క ఆసనమే నేను ఆత్మను, అశరీరి ఆత్మను, దేహాన్ని కాదు అనే స్మృతి యొక్క ఆసనంపై కూర్చోండి. భృకుటి కూడా ఒక ఆసనమే. నేను ఆత్మను, ఆత్మనే చూస్తున్నాను, ఆత్మతో మాట్లాడుతున్నాననే పాఠం దృఢంగా ఉండాలి. ఇదే తపస్య. ఈ తపస్య ఒకవేళ మీరు చెయ్యకపోతే మీరేమీ చేయలేదని అర్థం. కావున తపస్య స్వరూపులుగా కండి. మీ నడవడిక, మీ దృష్టి ద్వారా ఆ అనుభవం రావాలి. వీరు ఆత్మరూపంలో ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఆత్మిక దృష్టికోణంతో ఉంటారు అని ఎదుటివారు గ్రహించగలగాలి. ఇతరులకు కూడా శుభ భావన, శుభకామనలు అనుభవం కావాలి. ఆత్మ దృష్టిలో చాలా శక్తి ఉంటుంది. అందువలననే అందరికీ మాకు బాబా వ్యక్తిగతంగా దృష్టి ఇవ్వాలి, దాది మాకు దృష్టి ఇవ్వాలనే కోరిక ఉంటుంది. కావున మీ దృష్టి, భావన, స్మృతి మరియు కృతి ఆత్మాభిమానిగా ఉండాలి. అప్పుడే మీ తపస్య స్వరూపం ప్రత్యక్షం కాగలదు. లేనిచో తపస్య స్వరూపం ప్రత్యక్షం కాదు. ఇప్పుడు బాబా నా ఈ పిల్లలు విశ్వంలో ఆత్మిక వాతావరణాన్ని వ్యాపింపచేయాలని కోరుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలోని గొడవలు, అశాంతి అన్నీ దేహాభిమానం వలననే. కావున ఇప్పటి నుండే తపస్వీలై వెళ్ళండి. కేవలం తపస్సు చేసేవారిగా కాదు, తపస్వి స్వరూపం నిరంతరం ఉండాలి. ఇదే తపస్సు. ఈ లక్ష్యాన్ని తీసుకుని మీ తపస్సును అవినాశిగా చేసుకోవాలి. ఓం శాంతి.